మనం మన సొంత తల్లిదండ్రులతో ఎలా వ్యవహరిస్తున్నాం చూడండి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఎలా వ్యవహరించమన్నాడు అది కూడా చూడండి. మనము చాలా సులభంగా స్వర్గానికి వెళ్ళాలి అన్నా, పుణ్యాలు సంపాదించాలి అన్నా, అది తల్లిదండ్రుల సేవలో చాలా సునాయాసంగా మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉంటే అల్లాహ్ ఏ దుఆ కూడా మనం చేసింది తిరస్కరించడు సోదరులారా. మనము ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులని అగౌరవపరచకూడదు, వారిని అగౌరవపరచడానికి కారణం మనం కాకూడదు. మనము మన తల్లిదండ్రుల్లో అతి ఎక్కువగా తల్లికి గౌరవం ఇవ్వాలి, తల్లికి విధేయత చూపిస్తుండాలి. ఒకవేళ తల్లిదండ్రులు తిరస్కారులు అయినా, తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినా, తల్లిదండ్రులు ముష్రికులు అయినా మనం వారి హక్కుల్ని నెరవేర్చాలి సోదరులారా. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారి హక్కులు ఉంటాయి సోదరులారా. సుబ్హానల్లాహ్. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఏమండి మా తల్లిదండ్రులు చనిపోయారు, ఇప్పుడు మేమేం చేయాలి? వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మై యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మై యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బాద్ فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీమ్. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆదివార సాయంత్రం మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. అలాగే ఈ కార్యక్రమం ఎవరైతే ఏర్పాటు చేశారో మస్జిదే కౌసర్ జమియత్ యొక్క సభ్యులకు కూడా అల్లాహ్ ఇహ మరియు పరలోకాల్లో మంచి ప్రతిఫలం ప్రసాదించాలి అని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరింతగా ఎక్కువగా కొనసాగింపుగా చేస్తూ ఉండాలి అని అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, నేటి ఈ ధార్మిక కార్యక్రమంలో నాకు ఇవ్వబడినటువంటి అంశము ఏమిటి? తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత మరియు హక్కులు. ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అనే విషయాన్ని మనం కాస్త పరిశీలన చేశామనుకోండి, మన సమాజంలో తల్లిదండ్రుల పట్ల తీరు ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మచ్చుకకి కొన్ని విషయాలను చర్చిస్తాను, జాగ్రత్తగా వినండి. సమాజంలో
తల్లిదండ్రుల పట్ల 3 వర్గాలుగా ఉన్నారు. ఒక వర్గం ప్రజలు ఎలా ఉన్నారు? వారు బాగా చదువుకొని మంచి విద్యావంతులైపోయి వెస్ట్రన్ కల్చర్కి అలవాటైపోయి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా అలవాటు చేసుకొని తల్లిదండ్రుల్ని ఎలా చూస్తారు అంటే, వీరు ముసలి వాళ్ళు అయిపోయారు కాబట్టి వీరితో మాకు ఎలాంటి పని లేదు, వీరితో ఎలాంటి లాభము జరగటం లేదు కాబట్టి, వీరి వల్ల ఎలాంటి ఉపయోగము మాకు లేదు కాబట్టి అని తల్లిదండ్రుల్ని పక్కకు పెట్టేసేవారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అనేక దేశాల్లో అయితే తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి పంపించి వేస్తే వాళ్ళకి ప్రత్యేకంగా ఓల్డ్ ఏజ్ కేర్ అని, ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఇలాంటి పేర్లతో ఇలాంటి ముసలి వాళ్ళైనటువంటి తల్లిదండ్రులందరినీ ఒక చోట జమ చేసి వారిని పోషించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటాయి కొన్ని చోట్ల. మరికొన్ని చోట్ల వీరు ఎవరైతే ఉన్నారో తీరిక లేకుండా సమయం గడుపుతున్నామండి, మేము మా తల్లిదండ్రుల్ని చూసుకునేటటువంటి సమయం మా దగ్గర లేదు. అందుకని మేమేం చేశాము, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసాము. నెలకు మా స్థాయికి తగ్గట్టుగా 10,000 ఇచ్చేవారు, 50,000 ఇచ్చేవారు, ₹1,00,000 ఇచ్చేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి వర్గం ఒకటి ఉంది. అంటే ఎలాగైనా సరే ఈ ముసలి వాళ్ళైనటువంటి తల్లిదండ్రుల్ని వదిలించుకోవాలి అనే రకంలో ఇలా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉంటారు. ఇది ఒక వర్గం. మరొక వర్గం ఎవరు అంటే సమాజంలో వారు ఎలా ఉంటారు అంటే, కనిపించినటువంటి దేవుడి గురించి నాకు చెప్పమాకండి, నా కళ్ళ ముందు కదిలేటటువంటి నా తల్లిదండ్రులే నాకు దైవాలు నౌజుబిల్లా అని తమ తల్లిదండ్రులని ఒక అడుగు ముందుకు వేసి దైవంతో సమానం చేసేస్తూ ఉంటారు. వీరు ఎందుకని తమ తల్లిదండ్రులకి ఇంత విలువ ఇస్తారు, లేకపోతే ఎందుకని ఆరాధన చేస్తారు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. సమాజంలో ఆ తల్లిదండ్రుల ద్వారా వీరికి ధనం దొరికింది, సమాజంలో మంచి మర్యాద గౌరవము దొరికాయి. అలాగే సమాజంలో వీరికి అనేక రకాల పదవులు కూడా దొరికాయి. అంటే తల్లిదండ్రుల ద్వారా పూర్తిగా వీరు లాభం పొందారు. కాబట్టి వారేమంటారు, నా తండ్రి ద్వారా నాకు అనేక లాభాలు వచ్చాయి కాబట్టి నా తల్లిదండ్రులే నాకు దైవాలు నౌజుబిల్లా అని వారు చెబుతుంటారు. అది చూసినటువంటి మరొక వర్గం ఏమంటూ ఉంటారు, చూడండి ఫలానా అబ్దుల్లా వాళ్ళ నాన్నగారు తమ కుమారులకి ఎంత ధనం ఇచ్చారు, 2 కోట్ల స్థలం ఇచ్చారంట, 4 కోట్ల పొలం ఇచ్చారంట, మంచి పదవులు ఇచ్చారంట, మీరు నాకేమిచ్చారు అని వాళ్లతో వీళ్ళని సరిచూసుకొని, మీరు నాకు ఏమీ ఇవ్వలేదు కాబట్టి నేను మీ విలువని ఇవ్వను, నేను మీ హక్కుల్ని నెరవేర్చను అని వీరు తల్లిదండ్రుల్ని అనేక రకాల మాటలతో వారి చేతలతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. మీరు ఆనాటి కాలంలోనే ఒక 4 సెంట్లు కొలుంటే ఇప్పుడు ఎంత విలువ పెరిగేది, ఈరోజు మనకు ఒక సొంత ఇల్లన్నా ఉందా అని ప్రతి విషయంలో తల్లిదండ్రులనే దోషులుగా నిలబెడుతూ ఉంటారు వీరు. ఎందుకని, వారితో సరిచూసుకొని. మనం ఇప్పుడు మొదటి వర్గంలో ఉండాలా, రెండో వర్గంలో ఉండాలా, మూడో వర్గంలో ఉండాలా అంటే ఈ 3 వర్గాల్లో మనము ఉండకూడదు. ఎందుకని, మిమ్మల్ని నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త నిర్ణయించాలి మనము మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అని. ఎవరికి నచ్చినట్లు వారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు విలువ పెంచడమో విలువను తగ్గించేయడమో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సోదరులారా. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో చాలా సవివరంగా తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. మన పుట్టుకకు అసలు కారణం ఎవరు? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అల్ ఖాలిక్ మనందరినీ పుట్టించాడు. కానీ మనము ఈ ఇహలోకంలోకి రావడానికి ఎవరు జరియా అయ్యారు, ఎవరి ద్వారా మనల్ని అల్లాహ్ ఇక్కడికి పంపించాడు? మన తల్లిదండ్రుల ద్వారా మనము ఈ భూమి మీదకి ఉనికిలోకి వచ్చాము. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఎలాంటి నియమం పెట్టాడు చూడండి. మనందరినీ పుట్టించింది సృష్టికర్త అయిన అల్లాహ్, కానీ మనకు ఒకరి ద్వారా ఈ ఇహలోకంలోకి పంపించాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మన తల్లిదండ్రులు మన జన్మకు కారణమయ్యారు కాబట్టి వారికి అల్లాహ్ ఎలాంటి విలువ అయితే ఇవ్వమంటున్నాడో అలాంటి విలువని మనం వారికి ఇవ్వాలి సోదరులారా. సుబ్హానల్లాహ్. సమాజంలో అనేక మంది ప్రశ్నిస్తుంటారు, నా తల్లిదండ్రులు నాకు ఏమీ ఇవ్వలేదండి అని. మీకు జన్మనివ్వడమే అన్నిటికంటే పెద్ద వరం. ఒకవేళ మీ తల్లిదండ్రులు వివాహం అయిపోయిన తర్వాత నాకు సంతానం వద్దు అనుకుంటే అసలు మనం ఈ భూమి మీదకి వచ్చేవారమా? వచ్చేటంటే అవకాశమే లేదు.
సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. 17వ అధ్యాయం సూర బనీ ఇస్రాయిల్ 23వ వాక్యంలో వకజా రబ్బుక అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహసానా ఇమ్మా యబ్లుగన్న ఇందకల్ కిబరా అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్లహుమా ఉఫ్ వలా తన్హర్హుమా వకుల్లహుమా కౌలన్ కరీమా వకజా రబ్బుక అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహసానా. మొట్టమొదటిగా ఏమిటి అంటే మీ ప్రభువు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు, మనము సృష్టికర్త అయిన అల్లాహను మాత్రమే ఆరాధించాలి, ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. ఇది మొట్టమొదటి విషయం. ఆ తర్వాత తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనే దాని గురించి 5 విషయాలు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది వకజా రబ్బుక అల్లా తాబుదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహసానా. మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా వ్యవహరించండి. సుబ్హానల్లాహ్. ఇది మొట్టమొదటి విషయం. మనము మన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి? ఇహ్సాన్ చేయాలి. ఇహ్సాన్ అంటే అర్థం ఏంటి అంటే ప్రతి విషయంలోనూ, మాట్లాడే విషయమైనా, వారితో చర్చించే విషయమైనా, వారి హక్కులు ఇచ్చే విషయమైనా, ఏ విషయంలో అయినా వారితో ఉత్తమంగా వ్యవహరించాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తూ ఉన్నారు మన తల్లిదండ్రులు, ఆ తప్పుని ఖండించే అప్పుడు కూడా చాలా ఉత్తమంగా వ్యవహరించాలి. ఎలాగైతే మన స్నేహితులు తప్పు చేస్తే వారిని మనం ఖండిస్తామో అలా ఖండించకూడదు. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించాలి. మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏమిటి? ఇమ్మా యబులుగన్న ఇందకల్ కిబరా అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తకుల్లహుమా ఉఫ్ వలా తన్హర్హుమా. వారిలో మీ సమక్షంలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలి వాళ్ళయి ఉంటే వారి ముందు కసురుకుంటూ చీ ఉఫ్ అని కూడా అనకూడదు. సుబ్హానల్లాహ్. పూర్తి ప్రపంచంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఇస్లాంలో ఖురాన్ గ్రంథంలో ఏదైతే తల్లిదండ్రుల గురించి చెప్పాడో ఇక ఏ ధర్మంలోనూ ఇంత సవివరంగా చెప్పబడలేదు సోదరులారా. ఒక్కసారి గుండెల మీద చేసుకుని పరిశీలన చేయండి. మనము మన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నాము? అల్లాహ్ కనీసము ఉఫ్ అని కూడా అనొద్దు అంటున్నాడు. మరి మనము ముసలి వాళ్ళైన తల్లిదండ్రులతో ఏమంటాము? వారు బలహీనులు అయిపోయారు కాబట్టి, మన మీద తిరిగి వారు ఏమి చేయలేరు కాబట్టి మనము మన నోటికొచ్చినట్లు వారిని తిడుతూ ఉంటాము. మీరు ముసలి వాళ్ళు అయిపోయారు, మీరు కామ్గా ఒక మూలాన కూర్చోండి, కుర్చీ చేసుకొని, ఎక్కువ మాట్లాడవద్దు. ఏదైనా చెప్పడానికి వెళ్ళారనుకోండి, వెంటనే ఏమంటాము? మీరు అక్కడ కూర్చోండి. అవునా లేదా? మనము మన సొంత తల్లిదండ్రులతో ఎలా వ్యవహరిస్తున్నాం చూడండి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఎలా వ్యవహరించమన్నాడు అది కూడా చూడండి. ఇది రెండో విషయం. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ముసలి వాళ్ళైనప్పుడు ఉఫ్ అని కూడా అనకూడదు. మూడో విషయం ఏమిటి? వకుల్లహుమా కౌలన్ కరీమా. వారితో ఎంతో మర్యాదగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్యాదగా మనము మన తల్లిదండ్రులతో వ్యవహరించకూడదు. ప్రపంచంలో మీరు ఎవరితో ఎలా అయినా ఉండండి, అది వేరే విషయం. అందరికంటే ఎక్కువ సృష్టికర్త అయిన అల్లాహ్ తర్వాత మనము మర్యాద గౌరవం ఇవ్వవలసింది ఎవరికైనా ఉంది అంటే మనల్ని పుట్టించినటువంటి మన తల్లిదండ్రుల్ని. కాబట్టి మర్యాదగా ఉండాలి. మూడో విషయం. నాలుగో విషయం ఏమిటి అంటే అణకువ దయాభావము ఉట్టిపడాలి. మనం వారి ముందు నుంచున్నా కూర్చున్నా. సుబ్హానల్లాహ్. అల్లా అదే తెలియజేస్తున్నాడు. మనము వారి ముందు ఎప్పుడైతే నుంచున్నా కూర్చున్నా మన 2 భుజాలు వంచి మనము వారి ముందు అణకువ దయాభావం ఉట్టిపడేలాగా ఉండాలి. చాలామంది సమాజంలో ఉంటారు, తల్లిదండ్రుల ముందు గర్వం ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు నాకు ఏమీ ఇవ్వలేదు, నేను సంపాదించింది ఈ ఆస్తి అని కొంతమంది. మీరు నాకు ఏమీ ఇవ్వలేదు, నేను వ్యాపారంలో కోట్లు సంపాదించాను, మీరు కామ్గా ఉండండి అని తల్లిదండ్రుల ముందు కూడా గర్వాన్ని ప్రదర్శించేవారు సమాజంలో లేకపోలేదు సోదరులారా. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల ముందు గర్వాన్ని ప్రదర్శించకూడదు. నాలుగో విషయం. ఆ తర్వాత ఐదో విషయం, మన తల్లిదండ్రుల గురించి ప్రార్థన దువా చేస్తుండాలి. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వకుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. సుబ్హానల్లాహ్. మనం మన తల్లిదండ్రుల గురించి దువా చేస్తూ ఉండాలి.
ఏమిటా దువా? అల్లా, నేను చిన్నగా ఉన్నప్పుడు, పసితనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఎలాగైతే చూశారో, నన్ను ఎలాగైతే కరుణించారో, నీవు కూడా వారిపై అలాగే కరుణ చూపు అల్లా అని దువా చేస్తూ ఉండాలి. సుబ్హానల్లాహ్. మన చిన్నప్పుడు మనం ఆహారం తినలేము, మన తల్లిదండ్రులు తినిపించారు. మనం స్నానం చేయలేము, మన తల్లిదండ్రులు స్నానం చేయించారు. మనం బట్టలు తొడగలేము, మనకు బట్టలు తొడిగించారు. మనం మాట్లాడడం రాదు, తల్లిదండ్రులు మాటలు నేర్పించారు. అలాగే ఎవరైతే వృద్ధులు అయిపోతారో వారు కూడా చిన్న పిల్లల్లాగానే వారి వ్యవహార శైలి ఉంటుంది. అడిగిన మాటే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు. మనకు విసుగు వస్తూ ఉంటుంది. మీకు చెప్పాను కదండి, మీకు వయసు పెరిగిపోయింది, చాదస్యం ఎక్కువైపోయింది, మీరు కామ్గా ఉండరా ఏంటి అని మనం వెంటనే కోప్పడిపోతూ ఉంటాము. చిన్నప్పుడు మనము అడిగిన విషయమే ఎన్నిసార్లు అడిగి ఉంటాము? ఒక్కొక్క విషయాన్ని 10 సార్లు, 20 సార్లు అడిగి ఉంటాము. కానీ మన తల్లిదండ్రులు ఎప్పుడు కూడా విసుక్కోకుండా మనకు అన్ని విషయాలు తెలియజేశారు సోదరులారా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి మనల్ని ఇలాగే అడుగుతూ ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ మనస్తత్వం. కాబట్టి మనం వారి గురించి దువా చేస్తూ ఉండాలి. ఈ 5 విషయాలని సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేశాడు. అలాగే మానవులకి అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపించాడు, అనిష్కుర్లి వలి వాలిదై. మీరు సృష్టికర్త అయిన అల్లాహ్ తరువాత ఎవరికైనా సరే కృతజ్ఞులై ఉండాలి అంటే, కృతజ్ఞత చూపాలి అంటే అది మీ తల్లిదండ్రులు. తల్లిదండ్రులదే మొట్టమొదటి స్థానం సృష్టికర్త అయిన అల్లాహ్ తర్వాత. కాబట్టి ఎల్లప్పుడూ మనము తల్లిదండ్రులకి కృతజ్ఞులై ఉండాలి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి ఒక సహాబీ వచ్చి అడుగుతున్నారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. వఅన్ ఇబ్ని మస్ఊద్ రజియల్లాహు అన్ ఖాల్ సఅల్తు రసూలల్లాహ్ అయ్యుల్ ఆమాలి అఫ్జల్. ఇబ్నే మసూద్ రజల్లాహు అన్హు వారు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, అన్నింటిలో కల్లా ఉత్తమమైనటువంటి పని ఏమిటి అని అడుగుతున్నారు. కాల్ ఈ విధంగా తెలియజేశారు, అస్సలాతు అలా వక్తిహా, అంటే నమాజ్ని దాని సమయంలో ఆచరించండి. మొట్టమొదటి విషయం, నమాజ్ ఏదైతే ఉంటుందో ఆ నమాజ్ టైంలో మనము ఆ నమాజ్ చేసేయాలి. ఫజర్ నమాజ్ టైంలో ఫజర్ నమాజ్ చేయాలి. అలాగే జోహర్, అసర్ టైం, మగ్రిబ్ టైం ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో మనం నమాజ్ని ఆచరించాలి అని అడిగారు. ఆ తర్వాత ఏంటి ప్రవక్త అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బిర్రుల్ వాలిదైన్, నీవు నీ తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించు. సుబ్హానల్లాహ్. అల్లా యొక్క హక్కులు తీర్చిన వెంటనే మన మీద ఎవరి హక్కులు ఉంటాయి అంటే మన తల్లిదండ్రుల యొక్క హక్కులు ఉంటాయి. సుబ్హానల్లాహ్. ఆ తర్వాత అడిగారు, ఫీ జిహాదిన్ సబీలిల్లాహ్, మీరు జిహాద్కి వెళ్ళండి అని తెలియజేశారు. 3 విషయాలు తెలియజేశారు. మొట్టమొదటిది నమాజ్ టైంకి నమాజ్ ఆచరించాలి. 2 తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని నెరవేర్చాలి. 3 జిహాద్కి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి? మనము జిహాద్కి వెళ్ళడం కంటే కూడా ఉత్తమమైన పని ఏమిటి? తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని నెరవేర్చాలి. సుబ్హానల్లాహ్. మరొక హదీస్లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక సహాబీ వచ్చి అడుగుతున్నారు, ప్రవక్త నేను జిహాద్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనగానే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరే వెళ్ళు అన్నారు. ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, ఆపారు. నీకు కన్న తల్లి ఉన్నారా అని అడిగారు. ఉన్నారు ప్రవక్త. జిహాద్కి వెళ్ళడం కంటే ఉత్తమం ఏంటి? నీవు వెళ్ళి నీ యొక్క కన్న తల్లికి సేవ చేసుకో. సుబ్హానల్లాహ్. అంటే జిహాద్కి వెళ్ళడం కంటే కూడా ఉత్తమమైన పని మనము మన తల్లిదండ్రులకి సేవ చేయాలి. ఒక్కసారి ఇక్కడ ఒక్క నిమిషం ఆగి మనం పరిశీలన చేద్దాము. ఎంతమంది తమ కన్న తల్లిదండ్రులకి విలువ ఇస్తున్నారు? గుండెల మీద చేయి వేసుకొని మీ పరిశీలన మీరు చేసుకోండి. మనము పెళ్ళైన కొత్తలో భార్య మీద మోజుతో, లేకపోతే ధనం ఎక్కువ ఉన్నటువంటి మన అత్తమామలు దొరికితే వాళ్ళ మీద మమకారంతోనో గౌరవంతోనో మన తల్లిదండ్రుల్ని మనం దూరం చేసేసుకుంటుంటాం. ప్రజలారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకు భార్య పోతే మళ్ళీ మరొక భార్య వచ్చే అవకాశం ఉంది. మనకు సంతానం పోతే మళ్ళీ సంతానం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మన కన్న తల్లిదండ్రులు పోతే ఈ పూర్తి ప్రపంచంలో కన్న తల్లిదండ్రులు మళ్ళీ రాలేరు. మనం కన్న తల్లిదండ్రులకి అంత విలువ ఇవ్వాలి. అంత విలువ ఇస్తున్నామా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు తెలియజేసినట్లు కానీ, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్లో చెబుతున్నట్లు కానీ మనం వారికి విలువ ఇస్తున్నామా? ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. అలాగే చాలామంది ఏం చేస్తుంటారంటే సమాజంలో పండగ వచ్చింది, పండగ వస్తే ఏం చేస్తారు? నాకు కొత్త బట్టలు అండి, నా భార్యకి కొత్త బట్టలు, నా కుమారులు నా కుమార్తెలు అందరికీ కొత్త బట్టలు, మా నాన్నగారికి మా అమ్మగారికి అది పోయిన సంవత్సరం నేను వాడేసి పక్కన పెట్టేశాను కదా అది ఇచ్చే
అని మనం వాడిన బట్టలు తల్లిదండ్రులకు ఇచ్చేవారు సమాజంలో ఉన్నారు. మన భార్య వేసుకున్న బట్టలు మన తల్లికి ఇచ్చేవారు కూడా సమాజంలో ఉన్నారు. అంటే తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టడానికి వారి మనస్సు అసలు ఏ విధంగానూ అంగీకరించదు. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్లో నకలు చేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. యస్ అలూనక మాజా యున్ఫికూన్ కుల్ మా అన్ఫక్తుమ్ మిన్ ఖైర్ ఫలిల్ వాలిదైన్ వల్ అఖ్రబీనా వల్ యతామా వల్ మసాకీని వబ్నిస్ సబీల్. ప్రవక్త వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కొంతమంది ప్రజలు, మేము ఏం ఖర్చు చేయాలి అని అడుగుతున్నారు. సృష్టికర్త అని అల్లా తెలియజేస్తున్నాడు, మీరేం ఖర్చు చేయాలని అడుగుతున్నారు కదా, మొట్టమొదటిగా మీరు ఎవరి మీద ఖర్చు చేయాలి? మీ తల్లిదండ్రుల మీద ఖర్చు చేయాలి. సుబ్హానల్లాహ్. మనము ఖర్చు చేయవలసి వస్తే మొట్టమొదటిగా ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులు. ఆ తర్వాత ఎవరు? మన బంధువులు, అలాగే అనాథలు, ఆ తర్వాత నిరుపేదలు, ఆ తర్వాత బాటసారులు. ఒక్కసారి గుండెల మీద చేసుకుని పరిశీలన చేయండి. మీరు వ్యాపారం చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా మీ యొక్క ఇన్కంలో నుంచి మీకు ఏదైతే సంపాదన వస్తుందో అందులో నుంచి మీ తల్లిదండ్రులకి ప్రతి నెల ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు సోదరులారా, ఇవ్వటం లేదు. లేదండి, ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, పిల్లలకి ఫీజులు బాగా కట్టాలి, ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయి, అద్దెలు పెరిగిపోయాయి, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, ఇలా రకరకాల వంకలు చెప్పి అసలు మన తల్లిదండ్రులపై మనం ఏమైనా ఖర్చు పెడుతున్నామంటే దాదాపుగా లేదు. ఇల్లా మాషల్లా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, ప్రతి నెల ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు, మనం మన తల్లిదండ్రులపైయే మొట్టమొదటిగా ఖర్చు పెట్టాలి, మన భార్య పిల్లలపై కూడా ఖర్చు పెట్టాలి, కానీ మొదటిగా తల్లిదండ్రులు. ఈ ఖర్చు చేసే విషయంలో కూడా మనం ఏం చేస్తుంటామంటే మన పక్కవారు మన బంధువులు ఏమనుకుంటారా అని ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. అందరూ కొత్త బట్టలు కొనుక్కున్నాము, మన నాన్నగారికి కొనకపోతే అన్నయ్య వచ్చి ఏమడుగుతాడో, బాబాయ్ వచ్చి ఏమన్నా అడుగుతారేమో, ఏంట్రా నాన్నగారికి కొత్త బట్టలు కొనలేదు అని అంటారేమో, వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. సృష్టికర్త నల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు 17వ అధ్యాయం 25వ వాక్యంలో, మీ ఆంతర్యాలలో ఏముందో, మీ మనసులో ఏముందో సృష్టికర్త నల్లాకు బాగా తెలుసు, కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు అల్లా చూస్తున్నాడు అని ఖర్చు పెట్టండి. సుబ్హానల్లాహ్. ఎలాగో ఖర్చు పెడుతున్నారు, అల్లాని సంతృప్తి పరచడానికి, మీ తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికి ఖర్చు పెట్టండి అంటున్నారు. సుబ్హానల్లాహ్. అంతకంటే మంచి ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా సోదరులారా? అలాగే మనం పరిశీలన చేశామనుకోండి, ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక తండ్రి కొడుకులు ఇద్దరూ వచ్చారు, ఒక చిన్న పంచాయతీ కోసం అనుకోండి. వచ్చి రాగానే కుమారుడు తెలియజేస్తున్నారు, ప్రవక్త నా తండ్రి గారు ఎవరైతే ఉన్నారో నా ధనమంతా తీసేసుకుంటున్నారు ప్రవక్త అన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఎవరిని? వారి యొక్క తండ్రి గారిని. ఏంటండి అని అంటే, నేను ఆ ధనం తీసుకొని ఎవరి మీద ఖర్చు పెడుతున్నాను ప్రవక్త? నేను ఖర్చు పెట్టేది ఇతని యొక్క తల్లి అంటే నా భార్యపై ఖర్చు పెడుతున్నాను, ఇతనికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఆ 2 చెల్లెళ్ళపై ఖర్చు పెడుతున్నాను అన్నారు. సుబ్హానల్లాహ్. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు తెలుసా? నీవు మరియు నీ పూర్తి సంపద అంతా కూడా నీ తండ్రిదే. మనం బాధపడిపోతూ ఉంటాము మన తండ్రి గారి ద్వారా ఏదైనా నష్టం జరిగితే. ప్రవక్త వారు ఏమన్నారు? నువ్వు నీ సంపాదన అంతా కూడా నీ తండ్రి సొత్తే, నీ తండ్రి యొక్క ఆస్తే అని తెలియజేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మీ తండ్రి ద్వారా మీరు పుట్టకపోతే మీరు ధనము సంపాదించలేరు, అది ఇవ్వనులేరు. అప్పుడు ఆ వ్యక్తి తెలియజేస్తున్నారు, నేను చిన్నప్పుడు నీ మీద అనేక మార్లు ఖర్చు పెట్టాను, ఇప్పుడు నేను బలహీనుడిని అయిపోయాను, కాబట్టి కనీసము నీవు తండ్రి అనుకొని కాకపోయినా నేను ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం అని అనుకోనైనా నా మీద ఖర్చు పెట్టచ్చు కదా. సుబ్హానల్లాహ్. మనకు ఇహలోకంలో అనేక రకాల కష్టాలు, నష్టాలు, అనేక రకాల ఆందోళనలు, అనేక రకాల ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. మనం ఇహలోకంలో అనేక ఆపదల్లో కూడా చిక్కుకుపోతూ ఉంటాము. ఒకవేళ మనము తల్లిదండ్రులపై ఖర్చు పెడితే, జాగ్రత్తగా వినండి, అల్లా పరలోకంలో మన కోసం పుణ్యం ఎలాగూ ఉంది, ఇహలోకంలో కూడా మనల్ని ఆపదల నుండి కాపాడుతాడు. సోదరులారా, బనీ ఇస్రాయల్లో ఒక సంఘటన జరిగింది, జాగ్రత్తగా వినండి. ఒక 3 వ్యక్తులు వెళ్తూ ఉన్నారు ఒక మార్గంలో, ఒక అడవుల్లో నుండి వెళ్తూ ఉన్నారు, ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తూ ఉంటే పెద్ద వాన ప్రారంభమైంది. మనం ఈ వాన నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఒక చిన్న కొండ గుహ కనబడితే ఆ కొండ గుహలోనికి వెళ్ళిపోయారు. 3 వెళ్ళారు. బోరున వర్షం పడుతుంది, పెద్ద వర్షం. ఈ వర్షానికి ఏమైపోయింది, ఒక పెద్ద బండరాయి వచ్చి ఆ ద్వారం దగ్గర పడిపోయింది. అంటే ఈ 3 వ్యక్తులు ఆ కొండ గుహలో ఉన్నారు. ఎవరికి తెలుసు? ఎవ్వరికి తెలియదు. ఎవరికైనా తెలుసా? కొన్ని సెల్ ఫోన్లు ఉన్నాయా ఫోన్ చేసి చెప్పడానికి?
ఏమీ లేవు. ఈ ముగ్గురు ఆ కొండ గుహలో చిక్కుకున్నారు అని ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు, సృష్టికర్త అల్లాహకు మాత్రమే తెలుసు. మరి ఏం చేయాలి? ముగ్గురు అనుకున్నారు, ఇక మన పని అయిపోయిందండి, ఈ కొండ గుహలో నుంచి మనం బయటికి వెళ్ళలేము, ఎందుకంటే పెద్ద రాయి పడింది, దాన్ని ఎంత తోసినా జరగటం లేదు. అందులో ఒక వ్యక్తి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? మనము మన జీవితంలో అల్లాని సంతృప్తి పరచడానికి ఏమైనా ఆచరణ చేసి ఉంటే ఆ ఆచరణని చూపించి అల్లా దగ్గర సహాయం అడుగుదాము. సుబ్హానల్లాహ్, అల్లాను సహాయం అడుగుదాము అనుకున్నారు. పూర్తిగా చాలా పెద్ద సంఘటన, నేను కాస్త సంక్షిప్తంగా తెలియజేస్తాను, జాగ్రత్తగా ఉండి. ఒక వ్యక్తి తాను ఏదైతే అల్లాను సంతృప్తి పరచడానికి చేశాడో ఆ విషయం తెలియజేశాడు. కొండ కాస్త జరిగింది, అంటే కొండ ముఖద్వారం దగ్గర ఏదైతే రాయి ఉందో అది కొద్దిగా జరిగింది. మరొక వ్యక్తి తాను చేసిన మంచి పని తెలియజేశాడు. మూడో వ్యక్తి ఏం చేశాడో తెలుసా? అల్లా, నేను ఒక మేకల కాపరిని, ప్రతిరోజు మేకల్ని కాచుకుంటూ వెళ్ళి తిరిగి వచ్చి ఆ మేకపాలు పితికి మొట్టమొదటిగా నేను నా తల్లిదండ్రులకు ఇచ్చేవాడిని, నా తల్లిదండ్రులు తాగిన తర్వాతే నా భార్య పిల్లలకి ఇచ్చేవాడిని. ఒకరోజు ఏమైపోయింది, ఇలా మేకల్ని కాచుకుంటూ కాస్త దూరం వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి నా తల్లిదండ్రులు నిద్రపోయారు. ఇప్పుడు నేను నిద్రపోతున్నటువంటి నా తల్లిదండ్రులను లేపితే వారికి నిద్రాభంగం కలుగుతుంది అని ఆ పాలు పితికిన గిన్నె తీసుకొని నా తల్లిదండ్రుల యొక్క శిరస్సు దగ్గరే నిలబడిపోయాను. వారు లేచేంతవరకు, వారు ఎప్పుడు లేచారు? ఫజర్ నమాజ్ టైంలో లేచారు. సుబ్హానల్లాహ్. అప్పటి వరకు నేను అలాగే ఉన్నాను. అల్లా, నా తల్లిదండ్రులు లేచిన తర్వాత రాత్రంతా నిలబడి మొదటిగా నా తల్లిదండ్రులకి పాలు తాగించి ఆ తర్వాత నేను నా భార్య పిల్లలకి తాగించాను. అల్లా, ఇది కేవలము నీ సంతృప్తి కోసం చేశాను, నా యొక్క తల్లిదండ్రుల హక్కుల్ని నెరవేర్చాను అని అనగానే ఆ కొండరాయి కాస్త పూర్తిగా జరిగిపోయింది. సోదరులారా, సుబ్హానల్లాహ్. చూసారా, ఎవ్వరికీ తెలియదు వారు ముగ్గురు అక్కడ ఉన్నారు అని. తల్లిదండ్రులకు మనం సేవ చేస్తే, వారి హక్కుల్ని నెరవేరిస్తే ఖచ్చితంగా అల్లా పరలోకంలో పుణ్యం ఎలాగూ ఇస్తాడు, స్వర్గం ఎలాగూ ఇస్తాడు. ఇహలోకంలో కూడా మనం ఏవేవైతే ఆపదల్లో చిక్కుకుపోతామో ఆ ఆపదల నుండి కూడా కాపాడుతాడు. సోదరులారా, కాబట్టి ఎప్పుడూ కూడా మనము ఏదైనా ఖర్చు చేసే ముందు నేను నా తల్లిదండ్రులపై ఖర్చు చేస్తున్నానా లేదా అని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. చాలామంది తల్లిదండ్రుల విషయంలో చాలా అనాసక్తిగా ఉంటారు, చాలా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అలా చేయకూడదు సోదరులారా. మనము మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, మనము చాలా సులభంగా స్వర్గానికి వెళ్ళాలి అన్నా, పుణ్యాలు సంపాదించాలి అన్నా, అది తల్లిదండ్రుల సేవలో చాలా సునాయాసంగా మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. రగిమ అన్ఫుహు సుమ్మ రగిమ అన్ఫుహు సుమ్మ రగిమ అన్ఫుహు. అతను నాశనమైపోగాక అతని ముఖముపై, అతని ముక్కుపై అల్లా దుమ్ముని ధూళిని వేయుగాక అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు 3 సార్లు శపించారు. సోదరులారా, శపిస్తే సహాబీలు అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, కీలమన్ యా రసూలల్లా, ఓ ప్రవక్త వారు ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, కాలా మన్ అదరక వాలిదైహి ఇందల్ కిబరా అహదుహుమా అవ్ కిలైహిమా సుమ్మలం యద్ఖులిల్ జన్నా. ఎవరి దగ్గర అయితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కానీ ఒక్కరు కానీ ఉన్న తర్వాత వారి సేవ చేసుకొని స్వర్గాన్ని పొందలేని వాడు నాశనమైపోయాడు. మన దగ్గర వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారా లేదా? చాలామందికి ఉన్నారు. లేని వాళ్ళ గురించి అడగండి, వారి యొక్క ప్రస్తావన ఎలా ఉంటుందో. నా తల్లి ఉంటే నేను సేవ చేసుకునేవాడిని కదా అని అనేక మంది చెబుతుంటారు. ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి పరిశీలించండి. ఎవరికైతే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దొరికిన తర్వాత కూడా వారి సేవ చేసుకుని స్వర్గానికి పొందలేని వాడు నాశనమైపోయాడు అన్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే మనం ఒక్కసారి సంఘటన పరిశీలన చేశామనుకోండి, హసన్ బసరీ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు. హసన్ బసరీ రహిమహుల్లా వారి జీవిత కాలంలో తన తల్లిగారు చనిపోయారు. హసన్ బసరీ వారు బోరున ఏడుస్తున్నారు. ఆయన యొక్క దుఃఖము కట్టలు తెంచుకొని వచ్చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగారు, అదేంటండి మీరు మాకు తెలియజేస్తూ ఉంటారు సహనంగా ఉండాలి అని, మమ్మల్ని ఓదారుస్తూ ఉంటారు, అన్ని విషయాలు మనకు తాకీదు చేస్తుంటారు, మరి మీ యొక్క తల్లిగారు చనిపోతే ఇంతలా విలపిస్తున్నారు ఏమిటి, ఇంతలా రోధిస్తున్నారు ఏమిటి అని అంటే, ఏడుస్తున్నటువంటి రోధిస్తున్నటువంటి ముఖముతోనే హసన్ బసరీ రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు, సోదరులారా, ఈరోజు నా తల్లి చనిపోవడం కంటే కూడా అల్లా నేను స్వర్గంలో వెళ్ళడం కోసం ద్వారం తెరిచి ఉంచాడు, ఆ ద్వారం మూసుకుపోయింది. సుబ్హానల్లాహ్.
నేను నా తల్లికి సేవ చేసుకుంటూ ఆ స్వర్గద్వారం గుండా వెళ్ళిపోయేవాడిని, స్వర్గానికి వెళ్ళేవాడిని. ఈరోజు నా తల్లి చనిపోయింది అంటే ఆ స్వర్గద్వారం గుండా మూసుకుపోయింది. ఈ హదీస్ని హసన్ బసరీ రహిమహుల్లాహ్ ఎలా అర్థం చేసుకున్నారు? అందుకే మనం తెలియజేస్తుంటాము, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అంటే వెళ్ళి తల్లి పాదాలని మొక్కమని కాదు, సేవ చేయమని. మనం ఏ రోజైనా మన తల్లిదండ్రుల్లో మన తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి ఉంటే జీవితంలో ఒక్కసారైనా నేను స్వర్గానికి వెళ్ళి ఒక ద్వారం మూసుకుపోయింది అన్న ఆలోచన మనకు వచ్చిందా? మనం ప్రసంగాలు వింటూనే ఉన్నాము, కార్యక్రమాలకు వెళ్తూనే ఉన్నాము, అన్ని బాగానే చేస్తున్నాము. ఈ ప్రసంగం వినడం కూడా ఎలా ఉంది? కాసేపు భలే ఉందండి ప్రసంగము అని వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు. సోదరులారా, ఈ ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నది, ఈ కార్యక్రమాలు చేస్తున్నది చెప్పే నాలో వినే మీలో మార్పు రావాలి అని. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఆచరించడానికి, విని వెళ్ళిపోవడానికి కాదు. హసన్ బసరీ రహిమహుల్లాహ్ వారు ఎలా ఉన్నారో చూడండి. అలాగే మనం ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? మీ తల్లిదండ్రుల యొక్క ఇష్టంలోనే, ఆనందంలోనే అల్లాహ్ యొక్క ఆనందము ఉంది, ఇష్టము ఉంది. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు వారి కథం, రిదల్లాహి ఫీ రిదల్ వాలిదైన్ వ సకతుల్లాహి ఫీ సకతిల్ వాలిదైన్. అల్లాహ్ యొక్క ఆనందము తల్లిదండ్రుల ఆనందంలో ఉంది. అల్లాహ్ యొక్క అయిష్టత, అసంతృప్తి తల్లిదండ్రుల యొక్క అసంతృప్తిలో ఉంది. అంటే మన ద్వారా మన తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారు అంటే అల్లాహ్ సంతృప్తి చెందాడు అని అర్థం. ఒకవేళ మన ద్వారా మన తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉన్నా, అయిష్టంగా ఉన్నా, మన ద్వారా బాధపడుతూ ఉన్నా, దాని అర్థం ఏంటో తెలుసా? అల్లాహ్ కూడా మనతో అసంతృప్తిగా ఉన్నాడు అని అర్థం. సుబ్హానల్లాహ్. ఎంతమంది ఉన్నారండి సమాజంలో చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న కోపాలకి, తాపాలకి తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయారు. ఎంతకాలం అయిందండి మీ తల్లిదండ్రులతో కలిసి? 6 నెలలు అయిపోయిందండి, నేను ఫోన్ చేయను, నేను ఎందుకు తగ్గాలి, మా నాన్నగారిదే మొత్తం తప్పు అని కొంతమంది. మరికొంతమంది రకరకాల కారణాలు తల్లిదండ్రులతో కలవకుండా, వారికి కనీసం ఫోన్లో మాట్లాడకుండా, ఏ హక్కులు నెరవేర్చకుండా ఉంటున్నవారు అనేక మంది సమాజంలో. మరికొంతమంది ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి సలాం చేసే భాగ్యం కలగదు, కానీ ఫోన్ ఓపెన్ చేసి వెంటనే వాట్సాప్లో సలాం పంపించేస్తూ ఉంటారు, ఫేస్బుక్లో సలాం పంపించేస్తూ ఉంటారు. ఎక్కడో ఉన్నటువంటి వారికి మనం విలువ ఇస్తూ ఉంటాము. మన సొంత కన్న తల్లిదండ్రులు మన ఇంట్లో ఉంటే కనీసము వారితో సద్భావనతో మెలగాలి అని కానీ, వారి హక్కులు ఇవ్వాలి అని కానీ, కనీసం వారికి సలాం చేద్దాము అని కానీ అనే ఆలోచన మనలో లేదు సోదరులు. ఒకవేళ మనతో మన తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ కూడా మనతో అసంతృప్తిగా ఉన్నాడు. ఒకవేళ తల్లిదండ్రులు మనతో అసంతృప్తిగా ఉండి ఏదైనా శాపము మనకు ఇచ్చారు అంటే అది మన జీవితంలో తప్పకుండా వస్తుంది సోదరుల. బనీ ఇస్రాయిల్ యొక్క సంఘటన. బనీ ఇస్రాయిల్లో జురేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, చాలా భక్తిపరాయణుడు. ఆ వ్యక్తి ఒకరోజు నఫిల్ నమాజ్ చేస్తూ ఉన్నాడు. తన తల్లి వచ్చి అతన్ని పిలవడం జరిగింది, 2 సార్లు 3 సార్లు పిలవడం జరిగింది. ఇతను పలకలేదు, నమాజ్ చేస్తూ ఉన్నాడు. వెంటనే ఆ తన తల్లి వెళ్తూ ఏమందో తెలుసా? అల్లాహ్, ఇతనికి నువ్వు మరణం ఇవ్వమాకు, ఎప్పటి వరకైతే ఇతను ఒక వ్యభిచారి యొక్క ముఖం చూడాడో. ఎప్పుడైతే ఈ తల్లి తన కుమారుడికి ఈ శాపం ఇచ్చిందో ఏమైందో తెలుసా? ఆ సమాజంలో ఒక వ్యభిచారిని, ఒక బాబుని కన్నది. వివాహం కాకుండా ఒక బాబుని కన్నది. కంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉండే పెద్ద మనుషులు అడుగుతారు కదా, ఎవరు అంటే ఈ వ్యభిచార సంతానానికి తండ్రి ఎవరు అంటే జురేజ్ అని అతని పేరు చెప్పింది. ఒక అప్పనింద జురేజ్ వారి మీద పడింది. ఆయన నాకు ఏ పాపము తెలియదు అన్న సమాజంలో ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారు? ఈ స్త్రీ చెప్పిందే నిజం అనుకుంటున్నారు. ఆయన అల్లాహ్తో దువా చేశారు. ఆ తర్వాత ఆ పూర్తి సంఘటన వచ్చేసింది. ఈ జురేజ్కి వ్యభిచార స్త్రీతో ఎలాంటి సంబంధము లేదు అని నిరూపించబడింది. కానీ అసలు ఇది ఎందుకు జరిగింది అంటే తన తల్లి ఇచ్చినటువంటి శాపం మూలంగా ఇది జరిగింది. ఇతను వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకోవడం కూడా జరిగింది సోదరులారా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒకవేళ మీరు తల్లిదండ్రులై ఉంటే మీ కుమారులకు కానీ మీ కుమార్తెలకు కానీ శాపము అనేది ఇవ్వద్దు సోదరులారా. ఒకవేళ మీరు తల్లిదండ్రులు ఉంటే. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, 3 వ్యక్తుల యొక్క దువాని అల్లాహ్ రద్దు చేయడు.
మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మజ్లూమ్. మజ్లూమ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద దౌర్జన్యం చేశాడు, ఆ దౌర్జన్యాన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఒకవేళ దువా చేశాడు 2 చేతులు పైకెత్తి, అతను ముస్లిం అయినా అవ్వకపోయినా దౌర్జన్యం జరిగింది, 2 చేతులు ఎత్తి అల్లాహ్తో దువా చేశాడు అంటే అతని దువాని అల్లాహ్ రద్దు చేయడు. రెండో వ్యక్తి ఎవరు? ముసాఫిర్ అంటే ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా ప్రయాణం నుండి దువా చేస్తే వారి దువాని కూడా అల్లాహ్ రద్దు చేయడు. మూడో వ్యక్తి ఎవరు అంటే ఏ తండ్రి అయినా తమ సంతానం కోసం బద్దువా చేస్తే ఆ బద్దువాని కూడా అల్లాహ్ రద్దు చేయడు. మన సమాజంలో చూడండి, తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మనం ఒకవేళ తల్లిదండ్రుల స్థానంలో ఉంటే పిల్లలు ఏదో చిన్న చిన్న తప్పులు చేసిన కారణంగా వారి నోటి ద్వారా ఎలాంటి పలుకులు వస్తాయి అంటే అల్లాహ్ మనం విననేలేము, అలాంటి పలుకులు చెప్పేస్తారు. వారి జీవితంలో కూడా అది అయి ఉంటుంది. చాలామంది తెలియజేస్తుంటారు, ఎవరైనా ఇంట్లో కుమార్తె ఏదైనా తప్పు చేస్తూ ఉంది, ఏమంటారు? నీవు ఇలాగే చేశావు అంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 నెలలు కూడా ఉండవు, మళ్ళీ తిరిగి వచ్చేస్తావు అంటారు. నిజంగానే వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు. 2 నెలల కంటే ఎక్కడ పెళ్లి చేసినా 2 నెలల కంటే ఎక్కువ ఉండలేదు. ఎందుకని? తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపం కారణంగా. మరికొంతమంది తెలియజేస్తుంటారు, తమ కుమారుడి మీద ఉన్న కోపం కారణంగా ఏమంటారు? నీవు ఏ వ్యాపారం చేసినా నష్టమే వచ్చింది నీకు అంటారు. అదే అవుతుంటుంది. ఆ కుమారుడు ఏ వ్యాపారం చేసినా నష్టమే వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒకవేళ మనం తల్లిదండ్రులు అయి ఉంటే పిల్లలని ఎప్పుడు కూడా శపించకూడదు సోదరులారా. కాబట్టి తల్లిదండ్రుల యొక్క శాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. తల్లిదండ్రుల సంతృప్తిలోనే అల్లాహ్ సంతృప్తి ఉంది, బాగానే ఉంది. తల్లిదండ్రుల అసంతృప్తిలోనే అల్లాహ్ అసంతృప్తి ఉంది. ఏ విషయాల్లో? ఇవన్నీ కూడా షరియత్కి అనుగుణంగా ఉన్న విషయాల్లో, ఖురాన్ ప్రకారం ఉన్న విషయాల్లో, హదీస్ ప్రకారం ఉన్న విషయాల్లో. ఒకవేళ ఏ తల్లి అయినా తన కుమార్తెకి తెలియజేస్తుంది, నీవు ఇప్పుడే పరదా వేయొద్దమ్మా అని, అప్పుడు మనము మన తల్లిదండ్రులు బాధపడినా పరదా వేయాల్సిందే. ఒకవేళ స్త్రీలైతే. పురుషులు ఉన్నారు, నీవు ఇప్పుడే గడ్డం పెట్టమాకు, గడ్డం పెడితే పెళ్లి సంబంధాలు రావట్లేదు అని తండ్రి చెప్పారు, వినకూడదు సోదరులారా. చాలామంది సమాజంలో చూస్తుంటారు, ఏంటండి మొన్నటిదాకా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పారు, మరి కట్న కానుకలు తీసుకొని పెళ్లి చేసుకున్నారంటే నేనేం చేయనండి, మా తల్లిదండ్రులు వినట్లేదు, దైవప్రవక్త హదీస్ ఏముంది అని మళ్ళీ ఈ హదీస్ యొక్క హవాలా ఇస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు సోదరులారా. మనము షరియత్కి అనుగుణంగా ఉన్న విషయాల్లోనే తల్లిదండ్రుల మాట వినాలి. ఒకవేళ తల్లిదండ్రులు బురకా తీసేమన్నారు, తీయకూడదు. తల్లిదండ్రులు గడ్డం తీసేమన్నారు, తీయకూడదు. తల్లిదండ్రులు నమాజ్ చేయవద్దు అన్నారు, వాళ్ళ మాట వినకూడదు. తల్లిదండ్రులు కట్న కానుకలు తీసుకొని వివాహాలు చేసుకోమన్నారు, వాళ్ళ మాట వినకూడదు. తల్లిదండ్రులు వివాహాలలో అనేక రకాల హంగు ఆర్భాటాలు లేకపోతే లేనిపోని ఆచారాలని పాటించమన్నారు, మనం పాటించకూడదు సోదరులారా. ఇక్కడ తల్లిదండ్రుల బద్దువా కూడా ఎప్పుడు తగులుతుంది అంటే వారు మనము షరియత్కి అనుగుణంగా ఉన్నప్పుడే. ఒకవేళ తల్లిదండ్రులు తిరస్కారులు అయినా, తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినా, తల్లిదండ్రులు ముష్రికులు అయినా మనం వారి హక్కుల్ని నెరవేర్చాలి సోదరులారా. అస్మా బిన్తే అబూబకర్ రజియల్లాహు అన్హా వారు, అంటే అబూబకర్ యొక్క కుమార్తె అస్మా రజియల్లాహు అన్హా వారు ఒకసారి దైవప్రవక్త వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ప్రవక్త, నా తల్లి అబూబకర్ వారి యొక్క భార్య ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, నా తల్లి ఇంకా ఇస్లాం స్వీకరించలేదు, కానీ తన యొక్క హక్కుల్ని నెరవేర్చమంటుంది, మరి నేను ఏమైనా నెరవేర్చనా ప్రవక్త అని అడిగితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, నీవు నీ తల్లి యొక్క హక్కుల్ని పూర్తిగా నెరవేర్చు. సుబ్హానల్లాహ్. ఒకవేళ తిరస్కారులైనా అవిశ్వాసులైనా మనం పూర్తిగా వారి హక్కుల్ని నెరవేర్చాలి సోదరులారా. అలాగే మరొక సంఘటన కూడా మనం తీసుకున్నామనుకోండి, మీ అందరికీ తెలిసిన విషయమే. అబుల్ అంబియా అంటే ప్రవక్తల యొక్క తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం విశ్వాసంలో ఎలాగైతే విశ్వాసుల నాయకులో ప్రవక్తలకి తండ్రో, తమ యొక్క తండ్రి గారు కూడా అంతే. ఆయన తిరస్కారి అవడమే కాకుండా విగ్రహాలను స్వహస్తాలతో తయారు చేసి వాటిని అమ్మి ఆ హరాం సంపాదనతోనే కడుపు నింపుకునేవారు. మరి ఇలాంటి సందర్భంలో ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి తెలియజేస్తున్నారు. చూడండి ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా తెలియజేస్తున్నారు. చూడండి, యా అబతి, ఓ నాన్నగారు, ఓ పితామహ. చూడండి, అవిశ్వాసి అయిన తండ్రితో కూడా ఎలా మాట్లాడాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం రోల్ మోడల్ మనకి. యా అబతి, ఓ పితామహ అని ఎంతో గౌరవంగా మర్యాదగా పిలుస్తున్నారు. పిలిచేమంటున్నారు, లా తాబుది శైతాన్ ఇన్న శైతాన కాన లిర్రహమాని అసియా. సుబ్హానల్లాహ్. మీరు శైతాన్ యొక్క దాస్యం చేయమాకండి, శైతాను కరుణామైన అల్లాహకు అవిధేయుడు. సుబ్హానల్లాహ్. ఎంత మర్యాదగా తెలియజేస్తున్నారో. ఒకవేళ అవిశ్వాసి తండ్రి అయినా, మన దగ్గర ఉన్నటువంటి మన తండ్రులు అవిశ్వాసులుగా ఉన్నారా, తిరస్కారులుగా ఉన్నారా? ఒకసారి పరిశీలించండి. ఒకవేళ ఉన్నప్పటికీ
వారితో చాలా మర్యాదగా హుందాగా మాట్లాడాలి, సందేశం ఇచ్చే విషయమైనా. అంతేకాని లేదండి నేను మా నాన్నగారికి చెప్పాను, వాళ్ళు అవిశ్వాసులండి, వాళ్ళు దర్గాల చుట్టూ జెండాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ముష్రికులండి, నేను వాళ్ళ మాట వినండి, ఇలా కాదు సోదరులారా. వాళ్ళకి చెప్పే పద్ధతి ఇబ్రాహీం అలైహిస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాం ఎప్పుడైతే ఈ సందేశం ఇచ్చారో ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి గారు తిరస్కరించారు. ఓ ఇబ్రాహీం, నీవు నీ మాటలను గనక మానుకోకపోతే నేను నిన్ను అగ్నిలో పడవేస్తాను లేదా దేశ బహిష్కరణ చేస్తాను అన్నారు. అప్పుడు కూడా ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు? కాల సలామున్ అలైకా, తండ్రి గారు నేను మీ గురించి దువా చేస్తానే ఉంటాను అన్నారు. అల్లాహు అక్బర్. మనం సందేశం ఇచ్చిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు తిరస్కరించారనుకోండి, మనం ఏం చేస్తాము? వారితో వాదనకు దిగుతాము, వారితో గొడవకు దిగుతాము, వారితో తగులాడుతూ ఉంటాము. ఇబ్రాహీం అలైహిస్సలాం చూడండి, తండ్రి మాటని తిరస్కరించిన ఇబ్రాహీం అలైహిస్సలాం సత్యంపై ఉన్నారు, వారి తండ్రి గారు అసత్యంపై ఉన్నారు. అయినప్పటికీ తిరస్కరించినప్పటికీ నేను మీ గురించి దువా చేస్తూ ఉంటాను అన్నారు. సుబ్హానల్లాహ్. చూసారా? కాబట్టి మన తండ్రులు మన తల్లులు అవిశ్వాసులైనా వారితో మనం హుందాగానే వ్యవహరించాలి. వారు ఎప్పుడైనా మనల్ని షిర్క్ చేయమని ఆదేశించారా? చేయకూడదు. బిదాత్ చేయమని ఆదేశించారా? చేయకూడదు. సున్నత్కి వ్యతిరేకంగా ఖురాన్కి వ్యతిరేకంగా వెళ్ళమన్నారా? ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు సోదరులారా. కానీ హక్కులు నెరవేర్చే విషయంలో ఖచ్చితంగా మృదువుగానే ఉండాలి. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, ఈ తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని నెరవేర్చే విషయము ఎంత పెద్ద విషయము అంటే సుబ్హానల్లా, కొన్ని సంఘటనలు సృష్టికర్త అయిన అల్లాహ్ ఏ విధంగా తెలియజేశాడు అంటే, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఓవైస్ ఖర్నీ అని ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన ఆనాటి కాలంలోనే ముస్లిం అయిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజీవంగా ఉన్నారు. ప్రవక్త వారి దగ్గరికి వస్తే ఈయన సహాబీ అయిపోతారు, ప్రవక్త యొక్క శిష్యులు అయిపోతారు, సహాబీ అయిపోతారు. అలాంటి అవకాశం ఉన్నటువంటి ఓవైస్ ఖర్నీ ఏం చేస్తారో తెలుసా? యమన్ నుంచి ప్రవక్త వారి దగ్గరికి రాలేదు. ఎందుకు రాలేదు? ఆయనకు ఓవైస్ ఖర్నీకి ఒక వృద్ధురాలైనటువంటి తల్లిగారు ఉన్నారు. నేను ప్రవక్త వారి దగ్గరికి వెళితే యమన్ నుంచి మక్కాకో మదీనాకో వెళితే నా తల్లిని చూసుకోవడానికి కానీ సేవ చేయడానికి ఎవరూ లేరు అని తల్లి సేవలోనే ఉండిపోయారు. సహాబీ అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు. ఇది వదులుకున్నారు కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వహీ వచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, నా సహాబాలారా జాగ్రత్తగా వినండి, యమన్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ఓవైస్. ఒకవేళ అతను వస్తే మీరు అతనితో దువా చేయించుకోండి, అల్లా అతని దువాని రద్దు చేయడు. సుబ్హానల్లాహ్. ఎందుకని రద్దు చేయడు అంటే అతను తల్లి సేవలో అంత నిమగ్నమైపోయి ఉన్నాడు, అంత సేవ చేస్తున్నాడు. ఓవైస్ ఖర్నీకి ఒక వ్యాధి కూడా ఉంది. ఏమిటది? తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వ్యాధి ఉంది. అలాంటి వ్యాధికి మందే లేదు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వ్యాధి ఉంది ఓవైస్ ఖర్నీకి. కానీ ఆయన దువా చేశారు, ఆ దువా ద్వారా ఆయనకు ఆ వ్యాధి కూడా పోయింది. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాకు తెలియజేశారో ఆ తర్వాతి కాలంలో అబూబకర్ వారి కాలం అయిపోయింది, ఉమర్ ఫారూక్ వారి కాలం వస్తుంది. ఉమర్ ఫారూక్ వారు ప్రతి సంవత్సరం హజ్కి వచ్చినప్పుడు అడుగుతూ ఉండేవారు, మీలో ఎవరైనా ఉన్నారా ఓవైస్ అని. యమన్ నుంచి వచ్చిన వారు ఓవైస్ ఎవరైనా ఉన్నారని ప్రతి సంవత్సరం అడిగేవారు. ఒక సంవత్సరము ఇదిగోండి ఈయనే ఓవైస్ అన్నారు. ఆయన వచ్చి మీరు నా గురించి దువా చేయండి అంటున్నారు. ఎవరు? ఉమర్ ఫారూక్ వారు అడుగుతున్నారు. సహాబీ తాబైని అడుగుతున్నారు. ఆయన అంటున్నారు, అదేంటండి మీరు అమీరుల్ మోమినీన్, అలాంటిది నేను మీ దగ్గర దువా చేసుకోవాల్సింది మీరు నన్ను అడుగుతున్నారండి దువా చేయమని. అంటే వెంటనే ఉమర్ ఫారూక్ వారు తెలియజేశారు, మీ గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీ ఏ దువా కూడా అల్లా రద్దు చేయడంట, అందుకే మీరు నా గురించి దువా చేయండి అంటున్నారు. తల్లిదండ్రుల సేవ చేస్తూ ఉంటే అల్లా ఏ దువా కూడా మనం చేసింది తిరస్కరించడు సోదరులారా. మరి మనం ఈ విధంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మన తల్లిదండ్రులతో సద్భావంతో మెలగాలి, వాళ్ళకి ఎక్కువగా సేవ చేస్తూ ఉండాలి. అలాగే ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, మనము ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులని అగౌరవపరచకూడదు, వారిని అగౌరవపరచడానికి కారణం మనం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే సమాజంలో మనం చూస్తుంటాము, మన తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వారి యొక్క పరువుని మర్యాదని గౌరవాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక్క కుమారుడో ఒక్క కుమార్తె వస్తారు, పూర్తిగా వారి పరువుని తీసుకొచ్చి నడి రోడ్డులో పెట్టేస్తారు. వాళ్ళు కాపాడుకుంటూ ఉంటున్నటువంటి మర్యాదని కానీ గౌరవాన్ని కానీ. అందులో అనేక రకాల విషయాలు ఉన్నాయి. అది వేరే వారికి అప్పు చేసి ఎగ్గొట్టడం అయినా, లేకపోతే వేరే వారిని మోసం చేసే విషయంలో అయినా, లేకపోతే వేరే వారితో వెళ్ళిపోవడం విషయంలో అయినా, ఇది వివాహ విషయంలో,
ఇలా అనేక రకాలుగా పరువును పోగొడుతూ ఉంటారు సోదరులారా. దీని నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. మన తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని, మర్యాదని మనం కాపాడాలి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు వారి కథనం బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మినల్ కబాయిరి షతముర్ రజులి వాలిదై. పెద్ద పెద్ద పాపాల్లో ఒక పాపం ఏమిటి అంటే ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని శపించడం. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను శపించడం. అక్కడ ఉన్నటువంటి వారు అడిగారు, కాలు యా రసూలల్లా వహల్ షతముర్ రజులు వాలిదై. ఓ ప్రవక్త, ఒక వ్యక్తి తన సొంత తల్లిదండ్రులను శపిస్తాడా అనగానే వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కాలా నాం, అవును నిజంగానే. యసుబ్బు అబర్ రజులి ఫయసుబ్బు అబాహు వయసుబ్బు ఉమ్మహు ఫయసుబ్బు ఉమ్ముహు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా, సంఘర్షణ కారణంగా ఒక వ్యక్తి వేరే వారి తల్లిదండ్రులు కించపరుస్తాడు, శపిస్తాడు, తిడతాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇతనికి వ్యతిరేకంగా ఇతని యొక్క తల్లిదండ్రుల్ని శపిస్తాడు. అల్లాహు అక్బర్. ఆ విధంగా ఏమైపోయాము? మనము మన తల్లిదండ్రులు వేరే వారు శపించడానికి మనము కారణమయ్యాము. అల్లాహు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన నోటి ద్వారా వేరే ఎవరి తల్లిదండ్రులను కూడా శపించకూడదు, వారిని తిట్టకూడదు, మన నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. ఎందుకని? మనం మాట్లాడేస్తాము, వారు తిరిగి మళ్ళీ అదే మాట మనల్ని అంటారు. అంటే మనం ఒక విధంగా కారణమయ్యాము మన తల్లిదండ్రులకి తిట్లు తినడానికి, శాపనార్థాలకి. కాబట్టి ఈ విషయం నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి సోదరులారా. అలాగే ఎల్లప్పుడూ మనం చేయవలసిన పని ఏమిటి అంటే మన తల్లిదండ్రుల గురించి దువా చేస్తూ ఉండాలి. ఆ దువా కూడా సృష్టికర్త అల్లాహ్ ఖురాన్లో తెలియజేశాడు. సూరా ఇబ్రాహీం 14వ అధ్యాయం 41వ వాక్యంలో, రబ్బనాగ్ఫిర్లీ వలి వాలిదయ్యా వలిల్ ముమినీన యౌమ యకూముల్ హిసాబ్. సుబ్హానల్లాహ్, ఎంత మంచి దువా చూడండి. ఈ దువా ఎల్లప్పుడూ చేస్తుండాలి. ఈ దువా యొక్క అర్థం ఏంటి? మా ప్రభు నన్ను, నా తల్లిదండ్రుల్ని, విశ్వాసులని లెక్క తీర్చే రోజు, తీర్పు దినం రోజు క్షమించు. సుబ్హానల్లాహ్. ఎల్లప్పుడూ మనము మన తల్లిదండ్రుల గురించి దువా చేస్తుండాలి. అల్లా నన్ను, నా తల్లిదండ్రుల్ని తీర్పు దినం రోజు, లెక్కలు చూసే రోజున క్షమించు అని. మనము ఒకవేళ మన తల్లిదండ్రులకి సేవ చేసుకుంటూ ఇలాంటి దువా చేసుకుంటూ ఉన్నామా, అల్హమ్దులిల్లా స్వర్గము అనేది చాలా సునాయాసంగా దొరుకుతుంది సోదరులు. మనము స్వర్గానికి వెళ్ళడానికి అనేక మంచి ఆసనలు ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైంది, అన్నిటికంటే సులువైన ఆచరణ ఏదైనా ఉంది అంటే మనకు కళ్ళ ముందున్న మన తల్లిదండ్రులకు సేవ చేసుకుని వెళ్ళడమే. బనీ ఇస్రాయిల్లో ఒక సంఘటన జరిగింది. దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాని వేడుకోవడం జరిగింది. అల్లా, స్వర్గంలో నాకు తోడుగా ఉండేటటువంటి నా స్నేహితుడు ఎవరో నాకు కాస్త చూపించల్లా అని అల్లాని అడగడం జరిగింది. ఫలానా ఊర్లో ఫలానా వ్యక్తి నీకు స్వర్గంలో తోడుగా ఉంటారన్నారు. మూసా అలైహిస్సలాం ఆ ఊరు వెళ్ళారు. ఆ వ్యక్తి ఎవరో కనుక్కున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక కసాయి, మాంసం కొట్లో పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, ఆ మాంసాన్ని కొట్టి మాంసాన్ని అమ్మేటటువంటి వాడు. మూసా అలైహిస్సలాం ఆశ్చర్యంగా చూస్తున్నారు. స్వర్గంలో నాకు తోడుగా ఈ మాంసం కొట్లో పనిచేసే వ్యక్తి ఉండేది అని. ఈ వ్యక్తి ఏం చేస్తాడా అని ఆ వ్యక్తిని చూస్తున్నారు. ఆయన పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆ మాంసం కొట్లో మాంసం కొట్టారు, అమ్మారు, ఆ డబ్బులు తీసుకున్నారు. ఇంకా చివరిలో ఏం చేశారు? కాస్త మాంసం తీసుకొని జాగ్రత్త చేసుకొని ఇంటికి వెళ్ళారు. తన స్వహస్తాలతో వండారు. వండి ఆ ఇంటిలో వృద్ధురాలైనటువంటి ఒక ముసలావిడ ఉంది. ఆవిడ ఎవరు అంటే ఈ మాంసం కొట్లో పనిచేసేటటువంటి వ్యక్తి యొక్క తల్లి. ఆమెను బయటికి తీశారు. తీస్తే ఆమె ఎలా ఉంది అంటే నడవడానికి లేదు, నుంచోడానికి లేదు, కూర్చోడానికి లేదు. రెండు చేతులతో తీసుకొని తన ఎదురుగా కూర్చోపెట్టుకొని కనీసం నోట్లో పళ్ళు కూడా లేవు, దంతాలు కూడా లేవు నవలడానికి. అప్పుడు ఈయన ఏం చేశారు? ఈయన ఏదైతే వండారో అది తీసి తన నోట్లో నవిలి, ఆ నవిలిన దాన్ని తీసి తన తల్లి నోట్లో పెడుతున్నారు. సుబ్హానల్లాహ్. అప్పుడు ఆ తల్లి దువా ఏం చేస్తున్నారు తెలుసా? అల్లా, నా కుమారుణ్ణి స్వర్గంలో మూసా అలైహిస్సలాంతో పాటు ఉంచల్లా అని దువా చేశారు. అల్లా దువా స్వీకరించాడు. చూడండి ఎలా సేవ చేస్తున్నారో. ఇలాంటి సంఘటనలన్నీ కూడా చెప్పడం ఎందుకు అంటే మన జీవితంలో మార్పు రావడం గురించి సోదరులారా. మన జీవితంలో మార్పు రావాలి, మనం మన తల్లిదండ్రులకు సేవ చేయాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేశారు. రెండు రివాయతులు ఉన్నాయి. ఒక రివాయత్ ప్రకారము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గానికి వెళ్ళినప్పుడు, మరొక రివాయత్ ప్రకారము ఆయన యొక్క కలలో ఏమైంది అంటే స్వర్గంలో ఒక వ్యక్తి ఖురాన్ పారాయణం చేస్తూ ఉన్నారు. ఎవరా వ్యక్తి అని ప్రశ్నిస్తే హారిసా బిన్ నౌమాన్ రజియల్లాహు అన్హు వారు. హారిసా బిన్ నౌమాన్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త యొక్క శిష్యులు.
ఎక్కడ? స్వర్గంలో ఖురాన్ యొక్క పారాయణం చేస్తున్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, కజాలికల్ బిర్రు కజాలికల్ బిర్, ఇదే పుణ్యము, ఇదే ధర్మము, ఇదే పుణ్యము. సుబ్హానల్లాహ్. ఎందుకని హారిసా బిన్ నౌమాన్ రజియల్లాహు అన్హు వారు స్వర్గంలో ఉన్నారు అంటే, వకాన అబర్రన్నాసి బి ఉమ్మిహు, ఈయన ప్రజలందరిలో కల్లా అత్యంత విధేయత ఎవరికి చూపేవారు అంటే తన తల్లికి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఎవరు? హారిసా బిన్ నౌమాన్ రజియల్లాహు అన్హు. ఇంకా ఇహలోకంలో ఉన్నారు. ఆయన స్వర్గవాసి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. స్వర్గంలో ఖురాన్ చదివే పారాయణం చేసేటటువంటి అవకాశం, ఇహలోకంలో తల్లిదండ్రులకు సేవ చేసుకొని. మరి మీరు నేను తల్లిదండ్రులకు సేవ చేసుకొని స్వర్గంలో హారిసా బిన్ నౌమాన్ రజియల్లాహు అన్హు ఉండాలా వద్దా? ఉండాలి. అంటే మనం మన తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి సోదరులారా. ఒకవేళ తల్లిదండ్రులకు సేవ చేసుకోలేకపోయాము అంటే మనం స్వర్గానికి వెళ్ళడం అనేది అంత సునాయాసంగా జరగదు. మనము మన తల్లిదండ్రుల్లో అతి ఎక్కువగా తల్లికి గౌరవం ఇవ్వాలి, తల్లికి విధేయత చూపిస్తుండాలి. ఎందుకని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం. ఏమని తెలియజేశారు? జా రజులున్ ఇలర్ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫకాల, ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అడిగారు, మన్ అహక్కున్నాసి బి హుస్ని సహాబతి, ఓ ప్రవక్త, నేను ఎవరికి ఎక్కువగా విధేయత చూపను అని అడిగారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాల్, ఈ విధంగా అంటున్నారు, ఉమ్ముక్, నీ తల్లి. కాల సుమ్మమన్, ఆ తర్వాత ఎవరు ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, కాల సుమ్మ ఉమ్ముక్, మళ్ళీ నీ తల్లి అన్నారు. మళ్ళీ ఆ సహాబీ అడుగుతారు, కాల సుమ్మమన్, మళ్ళీ ఎవరు ప్రవక్త? మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాల సుమ్మ ఉమ్ముక్, మళ్ళీ నీ తల్లి. ఆ తర్వాత మళ్ళీ అడిగారు, కాల సుమ్మమన్, మళ్ళీ తర్వాత ఎవరు ప్రవక్త అంటే కాల సుమ్మ అబూక్, ఆ తర్వాత నీ తండ్రి అన్నారు. అంటే మనము అత్యంత విధేయత ఎవరికి చూపాలి? 3 సార్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముక్ ఉమ్ముక్ ఉమ్ముక్, నీ తల్లి నీ తల్లి నీ తల్లి అన్నారు. 4వసారి నీ తండ్రి అన్నారు. సుబ్హానల్లాహ్. ఎక్కువగా మనం విధేయత చూపాల్సింది ఎవరికి అంటే తల్లిదండ్రులు ఇద్దరికి విధేయత చూపాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కువగా ఎవరికి చూపించాలి అంటే తల్లికి చూపించాలి. 100లో 3 భాగాలు 75% మనం తల్లికి విధేయత చూపాలి. ఎందుకని చూపాలి అంటే అహ్లే ఇల్మ్ తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? మన పుట్టుకకి కారణము మన తల్లిదండ్రులు ఇద్దరు కూడా కారణమే. కానీ ఒక 3 విషయాలు కేవలము తల్లి మాత్రమే చేయగలదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు 46వ అధ్యాయం 15వ వాక్యంలో, హమలత్హు ఉమ్ముహు కుర్హన్, అతని తల్లి అతని బాధను భరిస్తూ అతన్ని మోసింది. అల్లాహు అక్బర్. మనము మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన తల్లి చివరి మాసాలు ఏవైతే ఉన్నాయో 7, 8, 9 ఈ 3 మాసాలు చాలా కఠినంగా ఉంటాయి సోదరులారా. ఆ బాధని ఎవరికి చెప్పుకోలేరు. అలాంటి బాధ మన తల్లి గర్భంలో మనల్ని మోసింది సోదరులారా. ఇందులో తండ్రి ప్రేమ ఏమీ లేదు, కేవలము తల్లి ఒక్కటే బాధ అనుభవించింది. మొదటి విషయం. రెండో విషయం ఏమిటి? వదాత్హు కుర్హన్, బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. ఈ ప్రసవ వేదన అనేది ఎలా ఉంటుంది అంటే ఈ పూర్తి విశ్వంలో ఎవ్వరూ కూడా దాన్ని స్పష్టంగా అర్థమయ్యేలాగా విశదీకరించలేరు సోదరులారా. బాధ భరిస్తూనే మోసింది, ఆ బాధ భరిస్తూనే ప్రసవం కూడా అయింది. అల్లాహు అక్బర్. ఆ తరువాత విషయం, వహమ్లుహు వఫిసాలుహు సలాసూన షహరన్, అంటే ఆ తరువాత అతని పాలు విడిపించడానికి, అంటే ఎవరైతే కుమారుడు కానీ కుమార్తె కానీ పుడతారో అతని పాలు విడిపించడానికి 30 నెలలు సమయం పట్టింది. అల్లాహు అక్బర్. ఈ 3 పనుల్లో కూడా తండ్రికి ఏ విధమైన ప్రమేయము లేదు. ఈ 3 కూడా తల్లి మాత్రమే భరించింది. చివరి నెలల్లో అతి భారంగా మనల్ని మోసింది, ఎంతో బాధ అనుభవించి మరణానికి దగ్గరగా వెళ్ళి మనల్ని ప్రసవించింది. ఆ తరువాత 30 నెలలు తమ యొక్క రక్తాన్ని పాలుగా మార్చి మనకు పట్టింది సోదరులారా. అదే తెలియజేస్తున్నారు. ఈ 3 విషయాల్లో కూడా తండ్రి ప్రమేయం లేదు కాబట్టి మనము తల్లికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. సుబ్హానల్లాహ్. చూసారా, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బంధాలు ఒక పక్కన ఉంటే తల్లిదండ్రుల బంధము, అందుట్లో మరీ ముఖ్యంగా తల్లి బంధము అనేది చాలా స్వచ్ఛమైనది, చాలా పవిత్రమైనది. ఎలాంటి కల్తీ లేనటువంటి ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ సోదరులారా.
ప్రపంచంలో కన్న తల్లి యొక్క స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు సోదరులారా. ఒకసారి ఉమర్ రజల్లాహు అన్హు వారు హజ్ సమయంలో ఉన్నారు. ఒక వ్యక్తి ఉమర్ వారి దగ్గరికి వచ్చారు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే తన భుజాల మీద ముసలితనంలో ఉన్నటువంటి తన తల్లిని కూర్చోబెట్టుకొని పూర్తిగా హజ్ యాత్ర అంతా పూర్తి చేశాడు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు ఎవరిని? ఉమర్ ఫారూక్ వారిని. ఉమర్ వారు, నేను నా తల్లిని భుజాల మీద కూర్చోబెట్టుకొని పూర్తి ప్రయాణం చేశాను. హజ్లో ఉమ్రాలో ఏవైతే సయీ ఉంటుందో, తవాఫ్ ఉంటుందో, ఇవన్నీ కూడా ఇలాగే చేశాను. నేను నా తల్లి యొక్క రుణాన్ని తీర్చుకున్నానా అన్నారు. ఉమర్ రజల్లాహు అన్హు వారు ఏమన్నారు తెలుసా? నీ తల్లి నిన్ను ప్రసవించేటప్పుడు, నిన్ను కనేటప్పుడు ఎన్నైతే అరుపులు అరిచిందో ఆహ్ అని, అందులో ఒక అరుపు యొక్క హక్కు కూడా ఇంకా నువ్వు నెరవేర్చనే లేదు. అల్లాహ్ అంటే పూర్తి జీవితం మనము మన కన్న తల్లిదండ్రులని భుజాల మీద కూర్చోపెట్టుకొని సేవ చేసిన మనము మన కన్న తల్లిదండ్రుల యొక్క హక్కుని నెరవేర్చలేము సోదరులారా. అల్లాహ్ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని విషయాలు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంత స్పష్టంగా తెలియజేశారు. ఖురాన్ మరియు సహీహ్ హదీస్లో ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా వారి హక్కులు ఉంటాయి సోదరులారా. సుబ్హానల్లా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మా తల్లిదండ్రులు చనిపోయారు, ఇప్పుడు మేమేం చేయాలి అంటే చాలామంది బర్సీ అని సంవత్సరికాలు చేస్తుంటారు, చాలామంది సాత్మా చేస్తుంటారు, 7వ రోజు చేస్తుంటారు, లేకపోతే ఇక్కిస్మా అని 21వ రోజు చేస్తుంటారు, రకరకాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా పుణ్యానికి కాదు, పాపానికి అర్హులయ్యే పనులు. కాబట్టి ఇవి కాదు, హదీస్లో మనకు ఎలాగైతే చెప్పబడిందో ఆ పనులు చేయాలి. ఒక అన్సార్ సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ప్రవక్త నా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు, ఇప్పుడు నేను వారి హక్కుల్ని ఎలా నెరవేర్చాలి అంటే 5 హక్కులు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి అంటున్నారు. ఎన్ని హక్కులు? 5 హక్కులు. మొట్టమొదటిది అస్సలాతు అలైహిమా, నీవు నీ తల్లిదండ్రుల గురించి దువా చేస్తూ ఉండు. సుబ్హానల్లాహ్. చూసారా, ఎల్లప్పుడూ మన నోటిలో నుంచి మన తల్లిదండ్రుల గురించి దువా చేస్తూనే ఉండాలి సోదరులారా. ఇది మొట్టమొదటి విషయం, ఎప్పుడు కూడా ఆపకూడదు. రెండో విషయం ఏమిటి అంటే వల్ ఇస్తగ్ఫారు లహుమా, మన తల్లిదండ్రుల క్షమాపణ కొరకు కూడా ఇస్తగ్ఫార్ గురించి కూడా దువా చేయాలి. దువా ఎలాగూ చేయాలి, మరీ ప్రత్యేకంగా తెలియజేశారు. వారి యొక్క క్షమాపణ, వారి ద్వారా తెలిసి తెలియక జరిగినటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో, తప్పులు ఉన్నాయో, వాటి గురించి కూడా వారి క్షమాపణ గురించి ప్రత్యేకంగా దువా చేయాలి. రెండో విషయము. మూడో విషయం ఏమిటి? వారి జీవితంలో వారు ఏవైనా పనులు మనకు అప్పచెప్పారు, వసియత్ చేశారు, నీవు ఈ పని చేయి అని, లేకపోతే ఆస్తిలో ఈ భాగము మీ అక్క చెల్లెలకి ఇవ్వు, లేకపోతే అన్నదమ్ములకి ఇవ్వు, ఇలా ఏదైనా మనకు చెప్పారు సంకల్పించుకొని ఆ పనులన్నీ కూడా చేయాలి. ఒకవేళ వారి మీద ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పుని కూడా మనము తీర్చాలి. ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత నెరవేర్చవలసిన హక్కులు. ఆ తర్వాత 4వ విషయము అంటే ఇక్రాము సదీకిహిమా, అంటే తల్లిదండ్రుల మరణం తర్వాత బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉంటారో వారితో కూడా మనం అల్హమ్దులిల్లా సద్భావంతో మెలగాలి. మన తల్లిదండ్రులు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మనం తీర్చవలసిన హక్కు ఏమిటి? మన తండ్రి యొక్క స్నేహితులు ఎవరు, ఒకవేళ స్నేహితులు బతికి ఉన్నారా వారి దగ్గరికి వెళ్ళి వారితో కూడా సద్భావంతో మెలగాలి. సుబ్హానల్లా. తల్లిదండ్రుల యొక్క స్నేహితులు, మనం తల్లిదండ్రులనే చూడట్లేదు, మీరు తల్లిదండ్రుల యొక్క స్నేహితులు అంటున్నారు. చూడండి మన ఆలోచన ఎలా ఉందో. కాబట్టి తల్లిదండ్రుల యొక్క స్నేహితులతో కూడా మంచిగా సద్భావంతో మెలగాలి. 5వ విషయం ఏమిటి అంటే ఎవరైతే మన తల్లిదండ్రుల యొక్క బంధువులు ఉంటారో, అంటే అమ్మ వైపు వారు మరియు నాన్న వైపు వారు, వీళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో మన బాబాయిలు, లేకపోతే వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళు, ఇటైతే మన పెద్దమ్మలు, మన పిన్నమ్మలు, వాళ్ళ అత్తలు, మామయ్యలు, వీళ్ళందరితో కూడా సద్భావంతో మెలగాలి సోదరులారా. అల్లాహు అక్బర్. అందరితోనూ మనం ప్రతి ఒక్కరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా షరియత్కి లోబడే. ఎవరైనా ఏమండి మా బాబాయ్ ఉన్నారండి, ఆయనకి రోజు మందు వేయకపోతే కుదరదు, కాబట్టి నేను మా తండ్రి గారికి పుణ్యం కోసం ఈయనకి డబ్బులు ఇస్తాను, చెల్లదు సోదరులారా. ఇవన్నీ షరియత్కి లోబడే. నేను నా బాబాయ్తో మంచిగా ఉండాలి, పెదనాన్నతో మంచిగా ఉండాలి, మావయ్యలతో మంచిగా ఉండాలి, అత్తమ్మలతో అందరితో మంచిగా ఉండాలి, షరియత్కి లోబడి. ఒకసారి ఏమైంది, ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు వారు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ఒక మేకల కాపరి ఉన్నాడు. అక్కడ ఆపడం జరిగింది. ఆపితే ఆ మేకల కాపరిని చూసి ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు వారు ఏం చేశారు అంటే, ఉమర్ వారి యొక్క కుమారుడు, ఆయన ఏం చేశారు, ఒక 4-5 దిర్హంలు ఇచ్చారు. ఇస్తే ఆ వ్యక్తి సంతోషపడ్డాడు.
సంతోషపడిన తర్వాత మాట్లాడుతూ మీ పేరేమిటి, మీ నాన్నగారి పేరేమిటి అని ఇలా అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి నేను ఫలానా వ్యక్తి యొక్క కుమారుణ్ణి అంటే ఆ ఫలానా ఎవరు అంటే ఉమర్ ఫారూక్ వారితో కలిసి జీవితం గడిపిన ఆయనేనా అంటే అవునవును అంటే ఉమర్ ఫారూక్ వారు మరియు ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి గారు ఇద్దరు కూడా స్నేహితులు అని అనగానే ఇబ్నే ఉమర్ రజల్లాహు వారు ఏం చేశారో తెలుసా, తమ యొక్క తల మీద ఉన్న అమామా తీసి ఆయనకి ఇచ్చారు, తన భుజాల మీద ఉన్నటువంటి కండువా తీసి ఆయనకి ఇచ్చారు, తాను ఏదైతే సామాగ్రి తీసుకువస్తూ ఉన్నారు గుర్రం మీద ఆ సామాగ్రి మొత్తం ఇచ్చేశారు. అల్లాహ్ అక్బర్. చుట్టూ ఉన్న స్నేహితులు అడుగుతున్నారు, ఇబ్నే ఉమర్ వీరు పల్లెటూరు వాసులు, వీళ్ళకి 4 దిర్హంలు ఇస్తేనే చాలా కృతజ్ఞత చూపుతారు, మీరేంటి పూర్తిగా ఇచ్చేశారు ఈయనకి అంటే ఆయన ఏమంటున్నారు తెలుసా ఇబ్నే ఉమర్ వారు, నేను ఈయనకి ఇచ్చింది ఎందుకు అంటే నా తండ్రితో నేను మంచిగా వ్యవహరిస్తున్నాను, ఇతను నా తండ్రి యొక్క స్నేహితుడి యొక్క కుమారుడు. సుబ్హానల్లాహ్. తండ్రి యొక్క స్నేహితుని కుమారుడికి ఇబ్నే ఉమర్ రజల్లాహు వారు సహాయం చేస్తున్నారు. ఎందుకు? నా తండ్రితో నేను మంచిగా ఉన్నాను, నా తండ్రికి కూడా పుణ్యం వెళ్ళాలి అనే ఆలోచనతో. అల్లాహ్ మనం ఇంత దూరం మనం ఆలోచించగలుగుతున్నామా? కనీసం ఆలోచన అయినా వెళ్తుందా ఇంత దూరం? మంది పని చేయడం దూరం, కనీసం ఈ విషయాలు కూడా మనకు తెలియవు సోదరులారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ విధంగా ఉండాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. ఏమో తెలియజేస్తున్నాడు, ఆనాడు మీరు దాన్ని చూస్తారు, తీర్పు దినం రోజు పాలు పట్టే ప్రతి స్త్రీ తన పసికందును మర్చిపోతుంది, అలాగే గర్భవతులు గర్భాలు పడిపోతాయి, ప్రజలు మైకంలో ఊగుతున్నట్టు కనబడుతూ ఉంటారు కానీ వారు ఎలాంటి మైకంలో ఉండరు, ఇంకా అల్లాహ్ తరపు నుండి వచ్చి పడిన విపత్తు అత్యంత తీవ్రంగా ఉంటుంది. అల్లాహ్ తీర్పు దినం రోజుని అల్లాహ్ తెలియజేస్తూ అంటున్నాడు, పాలు పట్టే ప్రతి స్త్రీ కూడా తన పసికందును వదిలివేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? పాలు పట్టే ఏ స్త్రీ కూడా తన కుమారుణ్ణి కానీ కుమార్తెని కానీ తన పసికందును వదిలేసి ఏ పని చేయదు, కాసేపటి కొరకు కూడా. కానీ తీర్పు దినం రోజు గురించి అల్లాహ్ తెలియజేస్తూ ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే అంత భయంకరంగా ఉంటుంది అని తెలియజేయడం గురించి. మన సమాజంలో కూడా చాలామంది చెబుతుంటారు, ఏమని చెబుతుంటారు, అల్లాహ్ 70 తల్లుల ప్రేమ కలిగిన వాడు అని. ఇది వాస్తవం కాదు, ఇది జైఫ్. అల్లాహ్ 70 తల్లుల ప్రేమ కలిగి ఉన్నాడు అనేది వాస్తవం కాదు సోదరులారా. అల్లాహ్ యొక్క కరుణ ఎలాంటిది, ప్రేమ ఎలాంటిది? అల్లాహ్ తన యొక్క ప్రేమని కరుణని 100 భాగాలు చేశాడు. ఎన్ని భాగాలు? 100 భాగాలు చేశాడు. అందులో ఒక భాగము ఇహలోకంలోకి పంపించాడు. ఆ ఒక భాగంలోనే జంతువులు చూపించే ప్రేమైనా, అలాగే కన్న తల్లి తన కుమారుల పట్ల కుమార్తెల పట్ల చూపించే ప్రేమైనా, స్నేహితులు బంధువులు ఇవన్నీ ప్రేమలు కూడా ఈ ఒక భాగంలోకే వస్తాయి. అల్లాహ్ అనంత కరుణామయుడు. ఆయన దగ్గర ఎంత కరుణ ఉంది అంటే అల్లాహు అక్బర్, ఆ కరుణని మనము లెక్క పెట్టడం అనేది, లెక్క చేసి చూపడం అనేది అసాధ్యం సోదరులారా. చూసారా, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవాలి. అయ్యో నాకు అవకాశం ఉంటే చేసేవాడినండి, మా తల్లిదండ్రులు లేరండి, చనిపోయారు. ఇప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒకవేళ చనిపోయిన తర్వాత తీర్చవలసిన హక్కులు ఏంటో కూడా స్పష్టంగా మనకు హదీస్ గ్రంథాల్లో వివరించడం జరిగింది సోదరులారా. కాబట్టి మనమందరము కూడా మన తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని పూర్తిగా నెరవేర్చాలి, వారి యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఎవరైతే తమ తల్లిదండ్రుల హక్కుల్ని నెరవేర్చారో జాగ్రత్తగా ఉండండి, పరలోకంలో శిక్ష ఎలాగూ ఉంటుంది, కానీ అల్లాహ్ తలుచుకుంటే ఇహలోకంలో కూడా వారిని శిక్షించడం తప్పనిసరి అయిపోతుంది. అనేక మంది ఉన్నారు తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన వారు ఇహలోకంలో సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి ఒక్క దాఖలా కూడా లేదు, ఒక్క విషయం కూడా లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు మీ తల్లిదండ్రులకి బాధ కలిగించే పని చేయమాకండి, షరియత్కి లోబడే ఇవన్నీ కూడా. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అల్లాహ్ మాలో ఎవరెవరైతే మా యొక్క తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారో ఇప్పుడైనా సరే మేము వారి సేవ చేసుకునేటటువంటి మంచి భాగ్యాన్ని సదవకాశాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే మేము మా తల్లిదండ్రులకు సేవ చేసుకొని ఆ సేవ ద్వారా
జన్నతుల్ ఫిర్దౌస్కి అర్హులయ్యే భాగ్యాన్ని కలిగించు అల్లా, ఆమీన్. అలాగే ఈ తల్లిదండ్రుల సేవలోనే అల్లా మా పూర్తి జీవితాన్ని గడిపే భాగ్యాన్ని కలిగించు, ఆమీన్. అలాగే ఎవరెవరైతే తల్లిదండ్రులు చనిపోయి ఉన్నారో అల్లా వారి యొక్క హక్కుల్ని కూడా నెరవేర్చే భాగ్యాన్ని కలిగించు, ఆమీన్. అలాగే ఎవరెవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో అల్లా వాళ్ళందరికీ కూడా మంచి సహనాన్ని ఇవ్వు, ఆమీన్. అలాగే ఎవరెవరైతే వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారో వారి కుమారులకు కుమార్తెలకి మంచి సహనాన్ని మంచి వివేకాన్ని ఇవ్వు అల్లా, ఆమీన్. అలాగే ఎవరెవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే అల్లా ఇప్పుడు మేము ఎలాగైతే ఇక్కడ కూర్చొని ఉన్నామో ఇలాగే జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవక్తలతో సహాబాలతో కూర్చునే భాగ్యాన్ని కలిగించు, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.